We shall overcome, we shall overcome, we shall overcome every day. Oh, deep in my heart, I do believe we shall overcome every day. We shall overcome, we shall overcome, we shall overcome every day. Oh, deep in my heart, I do believe we shall overcome every day. होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. We shall overcome every day. చూసారా ఫ్రెండ్స్, we shall overcome. సో ఇది we shall overcome అంటే మనము జయిస్తాము, మనము మన ఫెయిల్యూర్స్ని అధిగమిస్తాము. టీం వర్క్గా ఏదన్నా మనం పనిచేసినప్పుడు, టుగెదర్నెస్ని మనము కనపరిచినప్పుడు, యూనిటీని మనం వ్యక్తపరిచినప్పుడు, కలెక్టివ్ స్ట్రెంగ్త్ మీద మన యొక్క దృష్టిని మనం ఫోకస్ చేసినప్పుడు, అది ఎంతటి కష్టమైన పని అయినా సరే, అది ఎంతటి డిఫికల్ట్ ఛాలెంజింగ్ వర్క్ అయినా సరే, ఈజీగా మనం సునాయాసంగా మనం ఆ యొక్క ప్రాజెక్ట్ని కానీ, ఆ యొక్క వర్క్ని కానీ, ఆ డిఫికల్ట్ టాస్క్ని కానీ సునాయాసంగా టీమ్ మెంబర్స్ యొక్క కలెక్టివ్ స్ట్రెంగ్త్తో, యూనిటీతో, టుగెదర్నెస్తో మనము చేయగలుగుతాం. దాంట్లో మనం సక్సెస్ని ఎదురు చూస్తాం, తప్పకుండా చూస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అని సెల్ఫ్ సెంటర్డ్నెస్ మీద మనం ఫోకస్ చేస్తామో త్వరగా మనం విజయాలని సాధించలేమన్నమాట. వీ షల్ ఓవర్కమ్, వీ షల్ డూ దిస్, వీ కెన్ అచీవ్ దిస్ అని ఇట్లాగా మనము ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక స్కూల్లో కానీ, ఒక ఆఫీస్లో కానీ ఇలాగ మనం మన యొక్క టీమ్మేట్స్ని, కొలీగ్స్ని, స్టాఫ్ మెంబర్స్ని ఎంకరేజ్ చేసినప్పుడు, టుగెదర్నెస్ మీద మనం ఫోకస్ చేసినప్పుడు తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం ఛేదించగలుగుతాం ఫ్రెండ్స్. వీడియోని నేను ఇక్కడితో క్లోజ్ చేయదలుచుకున్నాను. సో మీరందరూ కూడా ఈ 2-letter వర్డ్ని, ఇట్ ఈస్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ 2-letter word. Use it regularly in your conversations because it is very powerful.